హస్తినాపురం అంతా చాటింపు వేశారు. మేమందరం ఘోషయాత్రకు ఎడుతున్నాం, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అన్నారు. ఆ కౌరవులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. ఆ రాణులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు. ఉత్తమమైనటువంటి భూషణాలన్నీ అలంకారం చేసుకున్నారు. మైపూతలు పూసుకున్నారు ఒంటికి. మంచి మంచి వాహనాలన్నీ ఎక్కారు. బోలెడంత మంది పరివారం వెంట బయలుదేరారు. 8,000 రథాలలో బయలుదేరారు. 30,000 ఏనుగులు వెంట నడుస్తున్నాయి. 90,000 ఉత్తమ జాతి గుర్రములు నడుస్తున్నాయి. 1,00,000 మంది భటుల్ని తీసుకెళ్లారు. ఆవుల్ని కాపాడడానికి ఇవన్నీ, ఆవుల్ని కాపాడడానికి ఇవన్నీ ఎందుకు అంటే వీళ్ళ డాబు పాండవులు చూసి బాధపడాలందుకు. 1,00,000 మంది భటులు వేటాడేటప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వేటగాండ్రు. దానితో పాటుగా వైతాళికులు, వందులు, విదూషకులు. ఎందుకు అంటే పాండవులు ఎక్కడ ఉంటారో అక్కడికి దగ్గరలో వీళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వందిమాగతులు పొగుడుతూ ఉంటారు, దుర్యోధన నువ్వు అంతవాడివి, ఇంతవాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, భూమండలానికి సార్వభౌముడవు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు అని. అవి ఎంత గుచ్చుకుంటాయి భీముడికి, ఎంత గుచ్చుకుంటాయి అర్జునుడికి. ఈ రాణుల యొక్క పటాటోపం చూసి ద్రౌపదీదేవి మనసు ఎంత కుందుతుంది. అది కావాలి. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుని ఇంతమందితో బయలుదేరారు. అందులో నటులు, విదూషకులు నవ్విస్తూ ఉంటారు. విదూషకులు నవ్విస్తుంటే ఏడుస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది. మనం కూడా ఇది అనుభవించవలసిన వాళ్ళం, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాం అని బాధపడతాడా? బాధపడ్డా. అందుకని విదూషకుల్ని తీసుకెళ్లారు. వీళ్ళందరినీ తీసుకుని మొత్తానికి అదొక పెద్ద ఉత్సవం కింద, ఊరిరిగింపు కింద బయలుదేరి ద్వైతవనంలోకి ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తరువాత శిబిరములు వేశారు. అందులో అందరూ విడిది చేశారు. ఆ గోవులని సంరక్షించేటటువంటి వాళ్ళని పిలిచారు. ఎన్ని గోవులు! ఆ అరణ్యం అంతా రంగురంగుల గోవులు, రకరకాల మచ్చలు కలిగిన గోవులు, రకరకాల ముట్టి కలిగిన గోవులు, వీటన్నింటినీ చూశారు. వాటికి ఆపదేది ఎందుకుంటుంది? అక్కడ ఉన్నవాడెవరు? ధర్మరాజు గారు. అక్కడ ఉన్నవాళ్ళు పాండవులు. వీళ్ళున్నారు కాబట్టి నాకు లోటు లేదని ఒక్క ఆవు బతికేసింది అనుకోండి, ఆ పుణ్యం చాలు, వంశాన్ని కాపాడేస్తుంది. అక్కడ నిజానికి ఆవులంత సంతోషంగా ఉన్నది పాండవులు ఉండబట్టి. వీళ్ళ వల్ల వీళ్ళు కల్పించినది కృతకమైన మిష. వీళ్ళు ఆ కారణం అడ్డుపెట్టి కాసేపు వేట కూడా ఆడడం కోసం, సంతోషంగా గడపడం కోసం వచ్చారంతే. నిజంగా అక్కడ ఏం క్రూర మృగాలు వచ్చి ఆవుల జోలికి రావట్లేదు. అవి ఉండే చోట అవి ఉన్నాయి, ఇవి ఉండే చోట ఇవి ఉన్నాయి. ఇవి అరణ్యం మధ్యలోకి వెళ్ళావు, ఒక అరణ్యం యువతలకి రావు. ఎందుకంటే అక్కడ పాండవులు తిరుగుతున్నారు. ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అక్కడే అద్వైతవనంలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సుకి సమీపంలోనే ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో అన్నీ కూడా శాకాహారం వాడతారు. అరణ్యంలో దొరికేటటువంటి కాయలు, పళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనిషికి జీవితంలో కొంత వ్యవధానం దొరుకుతుంది, కొంత ఖాళీ సమయం దొరుకుతుంది. ఖాళీ దొరికింది కదా అని అసలు ఇంకా ఏ కార్యం చేయకుండా సమయం అలా పోతుంటే తాను మడత కుర్చీలో పడుకోగలిగినటువంటి మనసున్నవాడు ఒకడు ఉంటాడు. ఎంతవరకు విశ్రాంతి అవసరమో, ఎంతవరకు వినోదం అవసరమో అంతవరకు వినోదాన్ని, విశ్రాంతిని తీసుకోవడం వల్ల శరీరము, మనసు బడలికని పోగొట్టుకుని ఉత్సాహాన్ని పొందుతాయి. ఆ విశ్రాంతి, వినోదం అందించవలసింది. ఆరోగ్యవంతమైన వినోదము మనసుకు అందాలి, ఆరోగ్యవంతమైన విశ్రాంతి మనసుకు అందాలి. అప్పుడే ఉత్సాహంగా మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనగలడు. కానీ అసలు ఏదైనా తాను రోజు చెయ్యవలసిన పనులకు దూరంగా కొంతకాలం ఉండడానికి అవకాశం వచ్చిందనుకోండి, దొరికింది కదా అని కేవలం తినడం, కేవలం పడుకోవడం, కాలక్షేపం. చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ జస్ట్ కిల్లింగ్ ద టైమ్ అంటాడు. యూ నీడ్ నాట్ కిల్ ది టైమ్, వెన్ ఆపర్చునిటీ కమ్స్, ఇట్ ఈస్ ది టైమ్ విచ్ కిల్స్ యూ. మనం కాదు కాలాన్ని చంపవలసింది, ఆ సమయం ఏర్పడినప్పుడు కాలము చంపేస్తుంది ఏ జీవినైనా.
కాలములో పడిపోతాయి ప్రాణులన్నీ. అంతేగాని కాలాన్ని చంపవలసిన అవసరం, చంపగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. ఏ సమయమునందైనా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడెవరు ఉంటాడో వాడు ధన్యుడు. ధర్మరాజు గారు ఖాళీగా కూర్చోలే. ఆయన చెయ్యగలిగిన హోమం, చెయ్యగలిగిన యజ్ఞం అక్కడ దొరికేవి ఉంటాయో వాటితో చేస్తున్నాడు. అంటే ఈశ్వరానుగ్రహాన్ని మూట కడుతున్నాడు. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని ఊరికే అదే పనిగా తలుచుకు ఏడుస్తూ మట్టి ముద్దలా పడిపోలా బంతిలా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మనిషి పొందవలసింది. కష్టసుఖములు రాకుండా ఎవ్వరి జీవితం ఉండదు. ఎవ్వరి జీవితము పూలపాన్పు కాదు. ప్రతి వారి జీవితంలో ఉత్థాన పతనాలు ఉంటాయి. కష్టము వస్తుంది, సుఖము ఉంటుంది. కానీ ఒక కష్టం వచ్చింది అని చెప్పి నేల వాలిపోకూడదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించుకుంటూ వెళ్ళిపోవడంలో నువ్వు అదే పూనికతో ఉండాలి. ఆ పూనిక నశించడానికి మాత్రం వీల్లేదు. అది ఉండవలసినటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కొరవడిపోయిందనుకోండి మనిషిలో, భూమి మీద పడిపోతాడు. అందుకే ధర్మరాజు గారు ఊంచుకున్నాడు. ఆయన ధర్మము ఆయన ఊంచుకోవడానికి కారణమైంది. ఏ ఈశ్వరుడు నాకు కష్టాలు ఇచ్చాడన్న భావనతో ఆయన కుందవచ్చో ఆ భావనే పక్కన పెట్టి ఈశ్వరానుగ్రహాన్నే మూట కడుతున్నాడు. అందుకని యాగం చేస్తున్నాడు. చేసేటప్పుడు సద్భావనతో చేస్తున్నాడు. అందులో డాంబికం కానీ, పటాటోపం కానీ, అట్టహాసం కానీ, లేకపోతే అది ఏదో 10 మంది చూసి తనకో పేరో ప్రఖ్యాతో రావాలనో ఆయన చెయ్యట్లేదు. అందుకే కొన్ని తేజస్సుని పెంచడానికి ధర్మానుష్ఠానము కొరకు చేసేటటువంటి పనులు 10 మంది యొక్క మెప్పు కొరకు చేసేవి కావు. నేను ఇంట్లో చేసుకునే పూజ పరమేశ్వరానుగ్రహమును పొందడానికి. అంతేకాని నేను చేస్తున్న పూజ నలుగురు ఎవరైనా చూస్తున్నారా చూడటం లేదా అని బెంగెట్టుకు చేయకూడదు. అది కేవలముగా ఆత్మోన్నతి కొరకు చెయ్యాలి. ధర్మాచరణం అంతే. ధర్మాచరణము ఎవరో మెచ్చుకుంటారని కాదు, ధర్మాచరణము నీ కొరకు నువ్వు చెయ్యాలి అంతే. కాబట్టి మహానుభావుడు ధర్మరాజు గారు అక్కడ కూర్చుని కూడా సజ్జస్కందము అనబడేటటువంటి యాగం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆవులకి సంబంధించిన కార్యం ఎంతసేపు అయిపోయిందిగా. నిజానికి క్రూర మృగాలు ఏమొచ్చి వాటి మీద పట్టలేదు, కానీ వీళ్ళకి వేటాడాలన్న తమకం కలిగింది. అనేక జంతువుల్ని వేటాడారు, అనేక జంతువుల్ని పడగొట్టారు. అందులో పెద్ద పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, ముళ్ళ పందులు ఉన్నాయి. ఇన్నిటినీ కొట్టారు. కొట్టి సంతోషంగా వచ్చి ఓ చోట కూర్చున్నారు. పాండవుల కళ్ళల్లో కదా పడాలి వాళ్ళు. పాండవులు చూసి బాధపడాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ద్వైతవనంలోనే ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ధర్మరాజు గారు యాగం చేసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కాయలు పళ్ళే పట్టుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? నారబట్టలు కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ఏది కోల్పోయారో వాళ్ళ కంట్లో పడేటట్టుగా ప్రవర్తించాలి. అంటే ఆ సరస్సు ఒడ్డునే శిబిరాలు వేయాలి. ఆ సరస్సు ఒడ్డునే వందిమాగదులు వీళ్ళని స్తోత్రం చేయాలి. అక్కడే విదూషకులు హాస్యం చెప్పాలి. అక్కడే నటులు నర్తించాలి. నాట్యాలు జరగాలి, గానం జరగాలి. దుర్యోధనుడు మంచి డాబుగా కూర్చుని ఇవన్నీ చూస్తూ సంతోషపడిపోవాలి. ఇంతమంది రాణులతో కలిసి ఆ సరస్సులో దిగి జలక్రీడలాడాలి. ఆ ఒడ్డునిగా ఉన్నాడు ధర్మరాజు గారు. మరి ఇవన్నీ చూసి ద్రౌపదీదేవి బాధపడాలి. ఇవన్నీ చూసి పాండవులు బాధపడాలి. అది వాళ్ళ కోరిక. అందుకని ఆ సరస్సు ఒడ్డునే రేపటికి శిబిరాలు వేసి సిద్ధం చెయ్యండి. అందులో జలక్రీడలు, ఆ ఒడ్డుని శిబిరాలలో మనం అందరం కూడా సంతోషంగా గడపడం అని దుర్యోధనుడు ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే భటులు వెళ్ళి అక్కడ శిబిరములను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కొంతమంది గంధర్వులు వచ్చారు. వీళ్ళు ఏదో 4 గుంజలు పాతే ప్రయత్నం చేశారు. గంధర్వులు వచ్చన్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. దుర్యోధన మహారాజు గారు అరణ్యంలోకి వచ్చాడు. ఆయన ఇక్కడ సంతోషంగా గడపాలనుకుంటున్నాడు. రేపు జలక్రీడలకు వస్తున్నాడు. ఇక్కడ విందు వినోదాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇదంతా మేము శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం, పందిళ్ళు వేస్తున్నాం, రంగస్థలాలు కడతాం అంటే వాళ్ళన్నారు అలా కుదరదు. చిత్రసేనుడు అని ఒక గంధర్వరాజు గారు ఉన్నాడు. ఆయనది ఈ సరోవరం. ఆయన ఇక్కడ జలక్రీడలు ఆడతాడు. ఆయన వినా ఇతరులు రావడానికి వీల్లేదు. కాబట్టి పందిళ్ళు గింజలు పీకేయండి రాట్లన్నారు.
వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడికి చెప్పారయ్యా అక్కడ ఎవరు వేయకూడదట రాట్ల విని, అది గంధర్వరాజు గారిదిట, వాళ్ళు వెయ్యనివ్వట్లేదు, మేము వేసినా వాళ్ళు పీకేస్తున్నారు, అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు. ఆయనకి కావలసిందే ఆ సరస్సు. పోన్లేరాది గంధర్వుడిది అయితే ఇంకో సరస్సు చూడండి. అరణ్యంలో సరస్సులే ఉండవా? బోలెడన్ని సరస్సులు ఉంటాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళైతే అక్కడే వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఎందుకు కాదు, వాళ్ళకి అక్కడికే వెళ్ళాలి. ఒకటో కారణం ఏమిటి? అక్కడ పాండవులు ఉన్నారు. రెండో అహం ఏమిటి? ధర్మరాజు గారు అయితే అక్కడ యాగం చేసుకోవచ్చా, మేమైతే అక్కడికి వెళ్ళి స్నానం చేయకూడదా? మరి ధర్మరాజు గారు యాగం చేసేటప్పుడు అందులో తీసి స్నానం చేయడు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి చేయరు, వాళ్ళు చెయ్యొచ్చు, మేం చేయకూడదా? మేమేదో వాళ్ళని ఇబ్బంది పెడదామని వస్తే వీడెవడో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటి? దుర్యోధనుడు అంటేనే ఆ భావనతో ఉంటాడు. అంటే ఏది తాను ప్రణాళిక వేశాడో అది ఎదురుస్తోంది. ప్రారంభమైంది. వెంటనే గర్వము అహంకారము యుక్తాయుక్త విచక్షణని తొక్కేస్తాయి. కాబట్టి వెంటనే తన భటుల్ని పిలిచన్నాడు, ఎవరా గంధర్వులు అడ్డొచ్చిన వాళ్ళని మట్టు పెట్టి పందిళ్ళేయండి అన్నాడు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు, కలిగిపడ్డారు, యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళు ఆకాశంలోంచి లక్షల మంది దిగిపోయారు. దిగిపోయి ఘోరమైన పోరు ప్రారంభమైంది. ఎక్కడ తట్టుకుంటారు వాళ్ళు? 1,00,000 మంది భటులతో వచ్చాడు పటాటోపంగా, వాళ్ళు లక్షలతో వచ్చారు. తట్టుకోలేక తాను యుద్ధానికి బయలుదేరాడు, కర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. దేనికోసం వచ్చాడు, ఏం చేస్తున్నాడు? ధర్మం జోలికెడితే వచ్చే పరిణామాలు అలా ఉంటాయి. ఇప్పుడు కర్ణుడు యుద్ధం మొదలుపెట్టి ఆయన చెయ్యగలిగినంత యుద్ధం ఆయన చేశాడు, చాలామందిని పడగొట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ కర్ణుడు ఏమిటి ఇంత పటాటోపంతో యుద్ధం చేస్తున్నాడని వాళ్ళందరూ కలిసి ఒక్కసారి వచ్చి కర్ణుడి మీద పడిపోయి కర్ణుడి యొక్క సారథిని చంపేశారు, గుర్రాలన్నింటినీ చంపేశారు, విల్లు విరిచేశారు, చేతిలోది లాగేసుకుని 2 చక్రాలు ఊడబెరికేశారు, రథం యొక్క నొగలు ముక్కలు చేసేశారు. ఒకడు జెండా పీకేసి విరిచేశాడు, ఒకడు ఇరుసు విరగొట్టేశాడు, ఒకడు రథాన్ని ముక్కలు చేసేశాడు. ఇంతమంది వచ్చి పడిపోయారు కర్ణుడి మీద. ఆ కర్ణుడు వీళ్ళతో యుద్ధం చేయడం సాధ్యం కాదని అక్కడే వికర్ణుడు ఉంటే ఆ వికర్ణుడి రథం ఎక్కి యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దుర్యోధనుడు మాత్రం తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. చిత్రసేనుడన్న గంధర్వరాజు ఇది చూసి ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని రథం మించి ఈడ్చి నేల మీద బారేసి కొంత దూరం ఈడ్చుకుపోయా 2 చేతులు వెనక్కి పెట్టి పెడరెక్కల కింద కట్టేయండిరా వీడి చేతులు అన్నాడు. 2 చేతులు కట్టేసి మామూలుగా కాదు, జుట్టు అట్టుకుని నేల మీద ఈడ్చుకుపోతున్నాడు. దుర్యోధనుణ్ణే ఇలా ఈడ్చుకుపోతుంటే ఇంకా మిగిలిన వాళ్ళని ఊరుకుంటారా? వాళ్ళు ఇంతమందిని బంధీకృతుల్ని చేసి ఆకాశంలో ఎత్తుకుపోతున్నారు. వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోయి అక్కడ కారాగారంలో పెడతారు. అందుకని అక్కడికి తీసుకుపోతుంటే ఈ మిగిలిన భటులు సరోవరం దగ్గర ధర్మరాజు గారు ఉన్నాడు అవతల యాగం చేసుకుంటూ కదా, వీళ్ళందరూ అక్కడికి పరిగెత్తి ధర్మరాజా దుర్యోధనుణ్ణి కట్టి పట్టుకుపోతున్నారు, కాబట్టి నువ్వు జోక్యం చేసుకుని కాపాడు అని అడిగారు. వెంటనే భీముడి వంక చూశాడు. వెంటనే భీముడు అన్నాడు, కాగల కార్యం గంధర్వులు తీర్చేశారు. ఇది సామెత అయిపోయింది భారతంలో. చాలా సామెతలు భారతంలోంచి వచ్చాయి. ఆనాడు మనని అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపించి అరణ్యంలో ఇన్ని కష్టాలు పడేటట్టు చేశాడే, వాడు అసలు ఈ దేశపు కారాగారం కాదు, ఎక్కడ దేశపు కారాగారానికో పోతున్నాడు. అవ్వలసింది అలా అవని. అన్నయ్య యుద్ధానికి వెళ్ళామంతు మనం ఎలాగో చేయలేదు, నువ్వు ఎలాగో చేయనివ్వలేదు, కనీసం వాళ్ళన్నా పట్టుకెడుతున్నారు, మనం ఊరుకుంటే చాలు. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమని మాత్రం అనకు. ఎందుకో తెలుసా? మనం చెయ్యింది వాళ్ళు చేసేసారు, ఊరుకో చాలు అంటే. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే బయట వాళ్ళు ఎంతమంది అయినా మన మీదకి యుద్ధానికి రావచ్చు, కానీ మనలో మనం ఎప్పుడూ దెబ్బలాడుకునే అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. బయట వాళ్ళు వచ్చి మన మీద పడినప్పుడు మనం 105 మంది సోదరులం. ఒరే దుర్యోధనుడు మన సోదరుడురా, ఆ సోదరుడు అంత ఇబ్బంది పడుతుంటే కాళ్ళు చేతులు కట్టి జుత్తు పట్టి ఈడ్చుకుపోతుంటే రాణులందరినీ బంధించి తీసుకెళ్ళిపోతే భటులొచ్చి శరణాగతి చేస్తే రక్షించని నాడు మన యొక్క ప్రజ్ఞాపాఠవాలకే అర్థం ఎక్కడుంది? ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఇంకా కాబట్టి ఇలా కూర్చోవడానికి వీల్లేదు. భీముడా, నువ్వు, అర్జునుడు
నకుల సహదేవులు వెంటనే లేచి బయలుదేరి గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనాదుల్ని విడిపించి తీసుకురండి అన్నాడు. అది ఆయన ధర్మం. అది వాళ్ళని ఇప్పుడు కాపాడుతుంటుంది. వెంటనే భీమార్జునులకు మనసులో ఇష్టం ఉండనివ్వండి, లేకపోనివ్వండి, కాపక్ష్యంతో వాళ్ళు యుద్ధం చేయరు. వాళ్ళు అలా ప్రవర్తించరు. అలా ప్రవర్తించేది శకుని, అలా ప్రవర్తించేది కర్ణుడు, అలా ప్రవర్తించేది దుర్యోధనుడు తప్ప అలా ధర్మరాజు గారు ప్రవర్తించారు. ఆయన ఆజ్ఞాపించిన తర్వాత భీమార్జునునకుల సహదేవులు ప్రవర్తించరు. అది ఏది చెయ్యి, సమ్మతి కానీ అసమ్మతి కానీ త్రికరణ శుద్ధిగా ఉండాలి. సమ్మతితో ఉన్నట్లు నటిస్తూ అసమ్మతితో ఉండద్దు, అసమ్మతి ఉన్నట్లు నటిస్తూ సమ్మతితో ఉండద్దు. ఏదైనా అభిప్రాయము స్పష్టముగా ఉండాలి, నువ్వు చేసేది స్పష్టంగా ఉండాలి తప్ప రెండిటి యందు కాపక్ష్యముతో రుజుత్వం లేకుండా మాత్రం ఉండకూడదు. వెడతామన్నారు, అలాగే వెళ్ళారు. వెళ్ళి గంధర్వులతో యుద్ధం ప్రారంభం చేశారు. భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. బళ్ళాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రములను అర్జునుడు ప్రయోగించి కొన్ని లక్షల మంది గంధర్వుల్ని పడగొట్టాడు. ఇక ఇలా కాదు, ఈ దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, రాణుల్ని వీళ్ళందరినీ కూడా కట్టకట్టి మనం ఇంకో లోకానికి తీసుకెళ్ళిపోతే ఇబ్బంది ఉండదని చెప్పి ఆకాశ మార్గంలో చాలా దూరంగా తరలించేస్తున్నారు. అర్జునుడు చూశాడు, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతారో గంధర్వలోకానికన్న ఉద్దేశ్యంతో తన బాణముల చేత ఆ గంధర్వులు దుర్యోధనాదుల్ని తీసుకెళ్ళడానికి వీలు లేని బాణ పంజరాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ బాణ పంజరాన్ని గంధర్వులు దాటలేకపోయారు. అప్పుడు ఆ చిత్రసేనుడు అన్న గంధర్వరాజు మాయాయుద్ధం మొదలుపెట్టాడు. ఆయన కనపడకుండా యుద్ధం చేస్తాడు. అర్జునుడు ఎంత మాయాయుద్ధం చిత్రసేనుడు చేస్తున్నా ఆయన ఉన్న చోటు నుంచి వస్తున్నటువంటి శబ్దములు ఆనవాలుగా బాణములు వేసి ఆయన శరీరాన్నంతటినీ డొళ్ళగొట్టాడు. అప్పుడు ఆ చిత్రసేనుడు నలుగుడు పడిపోయిన శరీరంతో అర్జునుడికి కనపడ్డాడు. కనబడి, ఓ అర్జున, మనిద్దరం బాల్యమిత్రులం, నీకు అపకారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి ఈ దుర్మార్గపు దుర్యోధనుడు, ఈ శకుని, ఈ కర్ణుడు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఘోషయాత్రకి? వీళ్ళేదో అరణ్యానికి వచ్చి సంతోషంగా కాలక్షేపం చేయడానికో ఆవుల్ని కాపాడడానికో వచ్చిన వాళ్ళు కారు, మిమ్మల్ని అవమానించడానికి వచ్చారు. వీళ్ళు మిమ్మల్ని అవమానించడానికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు వీళ్ళ పన్నాగం జరగకూడదని నన్ను పంపించాడు, వీళ్ళని బంధించి తీసుకురమ్మని. దైవము ఫలితమునిచ్చిన తరువాత కదా తెలిసింది. ముందు తెలిసిందా? తెలుస్తుందా? తెలియదు. అందుకని వీళ్ళని బంధీకృతుల్ని చేశాం. నువ్వు అనుమతించు, అడ్డుపడకవు, వీళ్ళని తీసుకెళ్ళి దేవేంద్రుడి దగ్గర ప్రవేశపెడతా అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మా అన్నగారి మాట ఉల్లంఘించడానికి వీల్లేదు, ఆయన ఆజ్ఞ శిరోధార్యం, మహానుభావుడు ధర్మరాజు. ఒరే, వెళ్ళి దుర్యోధనాదుల్ని విడిపించి తీసుకురండి అన్నాడు. నువ్వు దుర్యోధనాదుల్ని తీసుకుని మా అన్నయ్య దగ్గరికి రా, మా అన్నగారు ఏం చెప్తే చేద్దాం. సరే, వెంటనే తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారు చిత్రసేనుడికి నచ్చ చెప్పి పంపించేశాడు. దుర్యోధనుడికి కట్లు విప్పేయమని భీమసేనుడితో చెప్పి కట్లు విప్పించి, మెత్తటి పులి చాలా గొప్పగా మాట్లాడతాడు, నాయన ఇటువంటి సాహస కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యకు సుమా. ఇటువంటి సాహస కార్యక్రమాలంటే ఎటువంటి సాహస కార్యక్రమాలు అర్థం కాదేంటి ఇంక దుర్యోధనుడికి. ఎలాగో అలా బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏ ద్రౌపదీదేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక ద్రౌపదీదేవి, మా ఆయన పెట్టిన భిక్ష మీ ప్రాణాలు, మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు. తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చాయి. ఏ ద్రౌపదీదేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక ద్రౌపదీదేవి, మా ఆయన పెట్టిన భిక్ష మీ ప్రాణాలు, మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు. తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చాయి. వాళ్ళందరూ బాధపడతారనుకున్నాడు, తను బాధపడ్డాడు. జీవితంలో పొందని అవమానం, అంత భయంకరమైన అవమానం పొందాడు. తిరుగులేదు, అర్జునుడిని చంపేస్తాడనుకున్న కర్ణుడు ఏమయ్యాడు? యుద్ధభూమిని విడిచిపెట్టి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. నిజానికి విజయమో వీరస్వర్గమో వదిలిపెట్టి వెళ్ళిపోవడం సమర్థనీయం కాదు. ఏ కారణం చేత కూడా ప్రాణమే పోయినా యుద్ధం చేయవలసింది యథార్థానికి. కానీ మరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? అయినప్పుడు
ఇంత జరిగిపోయిన తరువాత ఏడుస్తూ దిగులు పెట్టుకున్నటువంటి మనస్సుతో శిబిరానికి తిరిగి వచ్చాడు. ఏమీ చెయ్యలేక, ఎవరితో మాట్లాడకుండా, ఎంత పటాటోపంతో, ఎంత అల్లరి చేద్దామని వచ్చాడు, ఎంత పెద్దగా అక్కడ తన యొక్క వైభవాన్ని ప్రకటించాలని వచ్చాడు. అలాంటి వాడు రేపు శిబిరం ఎత్తి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడంటే ఊరుకుంటాడేమో, ఊళ్ళో వాళ్ళు వీళ్ళని చూస్తూనే అవు పాపం ఒంటి నిండా దెబ్బలు, బాగా వాచింది కూడాను, ఆ రాణుల ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో, జుట్టు పట్టి ఇచ్చేశారట రాజుగారిని అని కథలుగా చెప్పుకోరా? ఒకడా ఇద్దరా? ఎంతమందిని తీసుకొచ్చాడు? పైగా ఒక్కడే వస్తే ఇంకోలా ఉండరు. ఇది బాగా ప్రచారం చేయడానికి ఎంతమంది అవసరమో అంతమందిని తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి చెప్పరు, మిగిలిన వాళ్ళు లేరు అని అడిగితే వాళ్ళందరూ చచ్చిపోయారంటారు. ఎందుకు చచ్చిపోయారంటే చెప్పరు ఇవన్నీ. మరి కర్ణుడు ఉన్నాడు కదరా మీ దగ్గరంటే, ఇంకెక్కడ కర్ణుడు ఎప్పుడో పారిపోయాడని చెప్పరు. దుర్యోధనుడు ఏం చేశాడంటే, ఏం చేయడం వాడు జుత్తట్టుకు ఈడ్చుకుపోయారని చెప్పరు. మరి వీళ్ళు ఎలా బతికి వచ్చారంటే, ధర్మరాజు గారు కాపాడాడు, అర్జునుడు రక్షించాడని చెప్పరు. ఎవరి ప్రతాపాలు, ఎవరి పౌరుషాలు, ఎవరి గౌరవాలు ప్రచారంలోకి వస్తాయి, ఎవడు అవమానపడుతున్నాడు. ఇవన్నీ ఇంటికెళ్ళాలనేటప్పటికీ తలుచుకు ఎంత బాధ. అటు ఇంటికెళ్ళలేడు. అలాగనే అరణ్యంలోనే ఉండిపోతే ధర్మరాజుకి తనకి ఏమిటి తేడా? ఇది తను వేసుకున్నది, అది ఆయనకి తాను వేసింది. ఇద్దరు అక్కడే కూర్చోవాలంతే. ఇంకా ఆయనకే హాయిగా యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, తపస్సు చేస్తాడు, మంచి మాటలు వింటాడు. ఆయన ధర్మరాజు గారు అడవిలో ఉన్నా ఎవరైనా వస్తారు, ఈయన అడవిలో ఉన్నా ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? కాబట్టి మనసు ఎంత వ్యాకులత పొందుతుంది. శిబిరంలో లోపలికి పోయి ఒక్కడు మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో కర్ణుడు వచ్చాడు. వచ్చి పడుకున్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దుర్యోధనుడిని ఉద్దేశించి పరమ సంతోషంతో మాట్లాడాడు. మనుజవరేణ్య చూడ అతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గునే పటు విక్రమాన్వితుల క్రోధ నిబద్ధుల కామరూపులం చెనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతిలర్పగా నీవు తమ్ములున్. అబ్బబ్బబ్బబ్బ దుర్యోధన మహారాజా, వీరుడంటే నువ్వయ్యా, ఎంత గొప్పవాడివి నిజంగా. మనుజవరేణ్య చూడ అతిమానుషమెమ్మెయి కయ్యమెందు కలుగునే. ఇంత అతిమానుషమైనటువంటి యుద్ధాన్ని అసలు ఎలా చేశావయ్యా? ఎంత గొప్ప యుద్ధం చేశావు, ఎలా గెలిచావయ్యా వాళ్ళందరినీ? క్రోధ నిబద్ధుల పటు విక్రమాన్వితుల కామరూపులం చెనయగవచ్చునే ఖచరసింహుల నీరికి. ఆ గంధర్వులు వాళ్ళేం సామాన్యుల? అయ్య బాబోయ్, ఏం విక్రమం వాళ్ళది, ఎంత కోపం వాళ్ళకి. పైగా కామరూపులు, రూపు మార్చేసుకుంటున్నారు, కనపడరు. అలాంటి వాళ్ళని తమ్ముళ్లతో కలిపి ఓడించేశావు. ఎంత గొప్పవాడివయా నువ్వు. అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతి అలర్పగా నీవు తమ్ములు. దుర్యోధన, నువ్వు తమ్ముళ్ళు కలిసి ఎలా గెలిచారయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నీవు చూడగ అనంతములైక చరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్వడి నన్ను నేనునున్ కుప్పలు గోలవేసి రిపుకోటి వధించితి అంతలోన నన్నొప్పరికించే సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. అసలు నేనే గెలుద్దును దుర్యోధన, కానీ నువ్వు చూసావు కదా, ఎంతమందినో పడగొట్టాను గంధర్వుల్ని, కానీ ఏం చేయను, మిడతల దండులో వచ్చి మీద పడిపోతే. అసలు ఎవడైనా రథాన్ని విరగొడతాడు, వీళ్ళేమిటి రథం కాదు కదా, రథానికి సంబంధించిన అన్నిటినీ ముక్కలు చేశారు. ఏం చేయని ఇంతమంది చుట్టుముడితే ఒక్కడినైపోయాను. అందుకని ముందు నన్ను నేను రక్షించుకోవాలి. ఆత్మరక్షణం కన్నా మనిషికి కావలసిందే ఉంది. అదే పనిగా యుద్ధభూమిలో వాళ్ళకి ఎదురు తిరిగి చచ్చిపోతే వచ్చేదే ఉంది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున్న ఇంకో శుభవార్త వింటాం. అందుకని యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. లేకపోతే విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు. కానీ ఎంత గొప్ప యుద్ధం చేసావు దుర్యోధన, ఎలా గెలిచావయ్యా వాళ్ళని, ఎలా తిరిగి వచ్చావయ్యా నువ్వు మీ తమ్ముళ్ళు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఎంతో సంతోషకరమైన ముఖంతో పొగుడుతున్నాడు. ఎలా ఉంటుంది దుర్యోధనుడికి? అసలు పొగుడుతున్నవాడు కర్ణుడు, పైగా తాను గెలవలేదు, విడుదల చేయించిన వాడు ధర్మరాజు గారు. ఆయన మాటలు లోపల గుచ్చుకుంటూ ఉంటే కర్ణుడి మాటలు పైన గుచ్చుకుంటున్నాయి. దెబ్బల మీద కారం రాసినట్టుంది.
ఆయన ఏమిటి కర్ణుడు ఇలా మాట్లాడతాడు, నేను గెలిచానంటే నేను ఎక్కడ గెలిచాను నా బుర్రా, ఓడిపోయి నేను తిరిగి వస్తే అనుకుని, ఓహో వీడు యుద్ధ భూమి విడిచిపెట్టి పారిపోయాడు కదా, వీడికి తెలియదు అనమాట అసలు ఏం జరిగిందో, ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ. అంటే ఈలోగా కథ అంతా నడిచిపోయింది, అది నేను గెలిచి వచ్చి పడుకున్నాను అనుకుంటున్నాడు. అనుకుని చచ్చినదే పెద్ద చావు అవమానంతో. ఇప్పుడు నేను గెలవలేదయా, వాళ్ళు విడిపించారని తన కథ తానే చెప్పడం ఇంకెంత పెద్ద చావు, దుర్యోధనుడు లాంటి వాడి ఎంత అవమానం అది. ఇప్పుడు ఎవరక్కడ అని పిలిచి చెప్పండి ఏం జరిగిందో అంటే ఏం బాగుంటుంది, మళ్ళీ తన ఎదురుకుండా. అందుకని తనే చెప్పాలి. అందుకని తలకాయ ఉంచుకొని చాలా తక్కువ కంఠంతో, ఏం గెలవడమయ్యా బాబు, నేనేం గెలవలేదు, ఓడిపోయాను, వాళ్ళు నన్ను జుత్తు పట్టుకు ఈడిచేశారు, రెక్కలు కట్టేశారు, రాణుల్ని పట్టుకుపోయారు, ఆకాశంలో అంత ఎత్తుకు పట్టుకుపోయి గంధర్వలోకానికి పట్టుకుపోదాం అనుకున్నారు, ఎక్కడి నుంచో మహానుభావుడు ధర్మరాజు గారు పంపిస్తే వచ్చాడయా, భీముడు అర్జునుడు వాళ్ళు బ్రహ్మాండమైన యుద్ధం చేసేశాడు. అర్జునుడు ఆ చిత్రసేనుడిని డుల్లగొట్టేశాడు, సైన్యాన్నంతటినీ పడగొట్టేశాడు, దివ్యమైనటువంటి అస్త్రములు వేశాడు. వేసి నన్ను తీసుకుని ధర్మరాజు దగ్గరికి వెడితే ధర్మరాజు గారు నచ్చ చెప్పి విడిపించి ఆఖరణో మాట అన్నాడయ్యా, ఇలాంటి సాహసాలు ఇప్పుడు చేయకన్నాడు. అలాగేనని చెప్పి వచ్చాను, నువ్వేమో ఇప్పుడు వచ్చావు కర్ణ అన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అర్జునుడు గెలిచారన్న మాట కర్ణుడికి ఎలా ఉంటుంది? అసలు బయలుదేరింది ఎందుకు 13 ఏళ్ళు ఆగలేక, అర్జునుడితో యుద్ధం చేద్దామని కదా. 2 మాటలు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఇప్పుడు మరీ దారుణం, అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోవడం కాదు, ఎవరితో తాను యుద్ధం చెయ్యలేక ఓడిపోయాడో వాళ్ళని అర్జునుడు గెలిచి తన వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు ఇది మరీ బాధాకరమైన విషయం కాదు. కానీ అబ్బా అలా జరిగిందా, సమయానికి నేను లేకపోయాను, నిజమే నేను ఓడిపోయాను అన్నాడు అనుకోండి కర్ణుడు. ఈ కర్ణుడిని నమ్ముకుని బయలుదేరుతున్నాం, వీడు రేపు పొద్దున భారత యుద్ధం జరిగిన ఇంతే కదా, వీడు గెలవలేని వాళ్ళని అర్జునుడు గెలిచేశాడు అంటే వీడు అర్జునుడిని గెలుస్తాడా? గెలవడు కదా. ఈ మిత్రుడు గెలవలేడు. గెలవనప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని అనుకోడు దుర్యోధనుడు. అలా అనుకుంటే యుద్ధం జరుగుతుందా? ఇంకా యుద్ధం జరగకపోతే మళ్ళీ తనకి ఎన్ని మాటలు పోనివ్వండి, మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళాలి. ఏమిటో ఆ మాత్సర్యానికి అంతు లేదంతే కర్ణుడికి. ఇంకా ఎలాగైనా మళ్ళీ యుద్ధానికి వెళ్ళి నేను అర్జునుడిని చంపేస్తానంటాడు. రాజ్యమంతటా న్యాయం ఉండాలి, రాజ్యమంతటా ధర్మం ఉండాలి. అది అరణ్యంలోనైనా సరే తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోవని ఎవ్వరు అడుగు ముందుకెయ్యరు. అందువల్ల వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. అది నీ గొప్పతనమేగా. ఇక అలా బ్రతుకుతున్న వాడు నీ దేశంలో ప్రజల కింద లెక్కకొస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రభువు మానమర్యాదలు కాపాడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అదృష్టం పడింది, నిన్ను కాపాడుకోగలిగారు. నువ్వు భిక్ష పెడితే, నువ్వు రాజ్య పరిపాలన ఇంత బాగా చెయ్యగలిగితే క్షేమంగా ఉన్న పాండవులు ఇన్నాళ్ళకి నీ క్షేమానికి ఒక చిన్న కార్యం చేసి పెట్టారు. అది వాళ్ళ గొప్ప ఏమిటి? అది వాళ్ళ కర్తవ్యం. అసలు అలా వాళ్ళు ఉండగలిగారంటే నీ వల్లే. కాబట్టి ఇప్పుడు నీకేమర్థం అవ్వాలి? నీ వల్లనే వాళ్ళు అలా ఉండగలిగారు అని అర్థం అవ్వాలి. కాబట్టి నువ్వు సంతోషించవలసిన విషయం. ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇంత తాపత్రయం అంటే, నువ్వెందుకు వెళ్ళిపోయావు అన్న మాట రాకూడదు. అందుకని పాండవులు గొప్ప చేశారనుకో, అసలు వాళ్ళు చేయడానికి కారణం నువ్వంత ధైర్యంగా అలా ఎందుకు పరిపాలిస్తున్నావు? నీ వెనక నేను కింద పడ్డా పైన ఉన్నానన్నవాడిని ఇంకెవరేం చేయగలరండి? పోనీ అక్కడతో ఊరుకోలేదు. రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన జనులకే అటువంటి కర్తవ్యం ఉంటే దుర్యోధన మహారాజా, పాండవులకు ఆ కర్తవ్యం ద్విగుణీకృతంగా ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నీకు దాసులు. నువ్వు జూదంలో వాళ్ళని గెలిచావు. దాసులు ఏం చెయ్యాలి? తమ యొక్క ప్రభువుని కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీ దాసులు ఏం చేశారు? తమ ప్రభువుని కాపాడుకున్నారు. ఇందులో పాండవుల గొప్పే ఉంది? వాళ్ళు చెయ్యవలసింది చేశారు. ఇది చేయలేకపోతే తప్పు. మరి తను చేయింది అంటే తనది తప్పు కాదు. ఎందుకో తెలుసా? యుద్ధంలోకి వెళ్ళి ప్రాణం పోగొట్టేసుకోవాలా? ప్రాణమే పోగొట్టుకోక్కర్లేదు. యుద్ధంలో ఓడిపోయినప్పుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. అదో మర్యాద, అదో గౌరవం. యుద్ధంలో అలా చేస్తారు కాబట్టి వెళ్ళాను. ఇప్పుడు వచ్చానే, అప్పటికి నువ్వు అలాగే ఉంటే ఇప్పుడు మళ్ళీ చేద్దాను యుద్ధం, అది దాని అర్థం. కానీ ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఏమైంది? వాళ్ళు రక్షించేశారు, వాళ్ళు ఓడించేశారు. వాళ్ళు ఓడించేశారంటే వాళ్ళ గొప్ప ఏమిటి? నీ పరిపాలన. 2, అది వాళ్ళ కర్తవ్యం. దాసులు
లేకపోతే ధర్మం పోతుంది. ధర్మం ధర్మరాజు గారికి ఇష్టం, అందుకు చేశాడు, తన పంతం చేశాడు. అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద చేసేసారని, నీకేదో ఇబ్బంది వచ్చేసిందని, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళేదో నిన్ను గట్టెక్కిచ్చేశారని అలా ఆలోచిస్తాయేంటి? అలా ఆలోచించడానికి అక్కడ పెద్ద విషయం ఏం లేదు, నువ్వు హాయిగా ఉండు అని ఆ దుర్యోధనుడితో అన్నాడు. ఒక అల్ప మనుజుక్రియ సోమకులోత్తమ, నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరంబు అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. ఎంత చెప్పినా దుర్యోధనుడు ఆ మాట అన్నాడు. అబ్బాయి నువ్వు ఎన్ని చెప్పినా కర్ణ నాకేమిటో అంత బాగా అతకట్లేదు. అలా వాళ్ళు దాసులు, వాళ్ళు నా ప్రజలు, నన్ను కాపాడాలి అలా అనిపించట్లా జరిగింది. ఆ చట్టంలో ఇమట్టల్లా ధర్మరాజు ప్రాణభిక్ష పెట్టి నన్ను విడిచిపెట్టిన తర్వాత అక్కడే భూమికి పెద్ద వివరం గొయ్యి ఏర్పడి అందులో నీ పడిపోతే బాగుండేది. ఇక నేను హస్తినాపురానికి రాను, నువ్వేమైనా చెప్పు, నేను ఇక్కడ ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తాను, ఇక ఈ శరీరంతో రాను. అడవికి వెళ్ళాడు పెద్ద ఘోషయాత్ర కింద, పాండవులు ప్రాణభిక్ష పెడితే తగుదనమ్మా అని తిరిగి వచ్చాడంటారు చూసిన వాళ్ళు, నేను రాను అంటే కర్ణుడు అంటాడు, ఒక అల్పమనుజుక్రియ సోమకులోత్తమ, నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరం బకట విడువ తలపనగునే. ఇక్కడ కూడా పాండవుల మీద శ్లేష, ఎవరు వదిలిపెట్టాలి? ఒక అల్పమనుజుక్రియ, సామాన్యుడు, అతి సామాన్యుడైనటువంటి మనిషి కష్టాలకి తప్ప జీవితంలో సుఖమన్నది ఒకటి ఉంటుందని కలలో కూడా అనుకోలేని వాడు ఇక కష్టాన్ని తట్టుకోలేక ప్రాణం వదిలేస్తానంటే ఏమో. నిజానికి అలా నచ్చా, ఎవరు అనకూడదు. కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 ఏళ్ళు కష్టాలు వచ్చినా కూడా ప్రాణం వదిలిపెట్టకూడదు, చిట్ట చివరైనా శుభవార్త వింటాడు. కాబట్టి నువ్వెందుకు విడిచిపెడతావు ప్రాణాలు? ఏమనుకుంటున్నావు నీ శరీరం అంటే? అదేం మామూలు శరీరం అనుకుంటున్నావా? నీ శరీరం దేనికి పుట్టిందో తెలుసా? నీ శరీరం పుట్టింది అసలు నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరంబు, అపారమైన సుఖాలు భోగాలు పొందడానికి వచ్చింది ఆ శరీరం. అందుకే నువ్వు అలా పుట్టావు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు తగిలించుకుందామన్నా భోగాలు సుఖాలు, రాజ్యాలు గెలిచినా రాజసూయం చేసినా కష్టాల కోసం పుట్టిన శరీరాలు అవి, అందుకే అడవికి పోయారు. నీ శరీరం అలా కష్టాలు పడేది కాదు, అందుకే కారాగారానికి తీసుకెడదామని వాడనుకున్నాను, మళ్ళీ తిరిగి ఇలా వచ్చేసావు. చూసావా? అంటే దైవం ఏం చెప్తోంది? సర్వదా సుఖపడడానికి వచ్చిన వాడివి నువ్వు బాధపడ్డాను నేను అంగీకరించానని దైవము నిన్ను రక్షించినట్టయిందా కాదా? అయ్య బాబోయ్, ఇంతకన్నా వితండవాదన ఉంటుందండి లోకంలో. అవతలవాడికి ఏదైనా కొంచెం ఊరట కల్పించవచ్చేమో, కానీ అప్పుడు కూడా పాండవులు కూడా అన్వయం అయ్యేటట్టుగా శ్లేష పెట్టి మాట్లాడడమే. కాబట్టి భోగం కోసం సుఖం కోసం వచ్చిన శరీరం దాన్ని వదిలిపెట్టేస్తానంటారు ఏమిటి? అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. విహితం ఏదో ఏది చెయ్యాలో తెలుసుకోకుండా చిన్న కష్టం వచ్చేటప్పటికి తట్టుకోలేని క్రమశిక్షణ లేని బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేస్తావేమిటి? శోకమగ్నుండవగు నిన్ను చూచి బెగడి అధిపా నీ తమ్ములను నేను అధిక దుఃఖ వహ్ని పల్పడమయ్యా, మా వలన కరుణ కలిగి తీర్పవే ఇందర కౌరవేంద్ర. నువ్వు ఇలా శోకంతో అలమటించిపోతుంటే, ఇలా బాధపడిపోతుంటే, ఇలా సిగ్గుతో కుంచుకుపోయి లోపల గదిలోకి వెళ్ళిపోయి అలా మంచం మీద పడుకుని హస్తినాపురానికి వస్తాననవు, ఇక్కడ ఉంటాననవు, ఎవరితో మాట్లాడవు, ముఖమంతా ఎర్రగా అయిపోయి చీ చీ అంటూ నిద్రపోకుండా అడు తిరిగి ఇటు తిరిగి బాధపడిపోతుంటే నేను సంతోషంగా ఉంటానా? నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారా? ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పు? కాబట్టి మనసు మళ్ళించుకో, రా హస్తినాపురానికి. బోరడన్ని సుఖాలు ఎదరున్నాయి నీకు. హస్తినాపురానికి వెళితే మళ్ళీ ఈ శరీరంతో ఎన్ని భోగాలు పొందొచ్చు. అసలు ఆ శరీరం ఉండడానికి కారణం ఎవరయ్యాడు? ఇప్పుడు ఆ భోగాలన్నీ ఎవరి భిక్ష? ధర్మరాజు గారి భిక్ష. అది గుర్తొస్తోంది దుర్యోధనుడికి. ఈయన హస్తినాపురానికి రమ్మంటాడు. అందుకని కర్ణుడు ఎన్ని చెప్పినా వెళ్ళడానికి దుర్యోధనుడు ఇష్టవల్ల. ప్రదోషవేళయింది. స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి విహిత కర్మలను పూర్తి చేసుకుని ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. సమాధివిష్టుడై దర్భాసనం వేసుకుని కూర్చునున్నాడు. మాట మంతి లేదు. అలా కూర్చునుండగా ఇక చూశారు, ఈయన ధ్యానంలో ఉన్నాడు, మనం ఇప్పుడు ధ్యానభంగం చేయకూడదని అందరూ పక్కకెళ్ళి దుర్యోధనుడికి మళ్ళీ అలా
ఉత్సాహం కల్పించాలి, ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎలా కుట్రలు చేయాలి, మళ్ళీ ఎలా పాండవుల్ని బాధ పెట్టాలి. పాండవులు బాధపడితే తప్ప ఈయన సంతోషపడ్డారు. ఏం చెయ్యాలి అని బయట నిలబడి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అక్కడ కనపడని వాళ్ళు ఒకళ్ళు బాధపడ్డారు. ఎవరు వాళ్ళంటే రాక్షసులు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. వాళ్ళందరూ అత్యవసర సమావేశం ఒకటి నిర్వహించారు. ఒరేయ్, దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడు. అవమాన భారంతో ఉన్నాడు. హస్తినాపురానికి వెళ్ళే ఉద్దేశ్యంతో లేడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాడో ఏమో. శరీరం వదిలిపెట్టేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా దుర్యోధనుణ్ణి తీసుకొచ్చి మాట్లాడడం కుదరదు, మనం వెళ్ళి మాట్లాడడం కుదరదు. కాబట్టి ఒక ప్రయోగం చెయ్యాలి అని శుక్రాచార్యుల వారిని పిలిచారు. పిలిచి ఒక అభిచార హోమం చేయించారు. ఆ అభిచార హోమ కుండంలోంచి ఒక కృత్య ఆవిర్భవించింది. ఆ కృత్య ఏ శాసనం మీద నన్ను సృజించారని అడిగింది. నువ్వు ఎవ్వరికీ కనపడకుండా ద్వైతవనంలో శిబిరంలో సమాధి స్థితిలో కూర్చుని ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఎలా ఉన్నవాణ్ణి అలా ఎత్తుకొచ్చేసి పాతాళ లోకంలో ప్రవేశపెట్టాడు. వెంటనే ఈ కృత్య వెళ్ళి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని కదిపి ఎవ్వరికంటా పడకుండా నిశ్శబ్దంగా పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిచాడు. ద్వైతవనంలో లేడు, పాతాళంలో రాక్షసుల మధ్యలో ఉన్నాడు. ఆ రాక్షసులందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. పాండవులైతే భయం కానీ రాక్షసులైతే భయం ఏముంది? కాబట్టి ఆ రాక్షసులందరూ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు. మహానుభావా, నువ్వు ఇలా శరీరాన్ని విడిచిపెడతానని చెప్పి హఠం చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మాకొక ఉత్తముడైన నాయకుడు కావాలి. వాడు మమ్మల్ని, మా అంశలలో పుట్టిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళ అంశంలో వచ్చిన వాళ్ళని, వీళ్ళందరినీ యుద్ధరంగంలో నడిపించగలిగినటువంటి గొప్ప రాక్షసుడు మనుష్య శరీరంతో రావాలని మేము గొప్ప తపస్సు చేశాం. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మా యొక్క కోరికని మన్నించాలనుకున్నారు. అప్పుడు అనుగ్రహించారు, మీకు ఒక నాయకుడిని పంపిస్తున్నాను అని. ఆ నాయకుడే నువ్వు మా అందరికీ నాయకుడవు. పరమశివుడు నిన్ను సృజించినప్పుడు కూడా నీ శరీరాన్ని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో సృజించాడు. నీ శరీరము యొక్క పూర్వభాగమంతా కూడా అద్భుతమైనటువంటి వజ్రముతో తుల్యముగా ఉంటుంది. వజ్రము బదలగొట్టబడదు. అందుకే నీ శరీర పూర్వభాగం, అందుకే తెలిసో తెలియకో దైవం ఉన్నది కదూ. కర్ణుడు అనకూడని మాట అనేశాడు. జూదంలో ఓడిపోని వాడిని ఆరోభర్తగా ఎంచుకో అన్నాడు. ఆ మాట అనడం ఏమిటి? నిష్కారణంగా దుర్యోధనుడు తొడలగొట్టాడు. పూర్వభాగమే వజ్ర తుల్యము, అధోభాగము వజ్రతుల్యము కాదు. ఈ మాట అడ్డుపెట్టే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, తొడల మీద కొట్టి పడగొడతానని. లేనినాడు యథార్థమునకు భీముడు కూడా దుర్యోధనుణ్ణి పడగొట్టడం సాధ్యం కాదు. నాభికి కింద కొట్టకూడదు గదాయుద్ధంలో. నాభికి కింద కొడితే పడడం, నాభికి పైన కొడితే అస్త్రములు కూడా పనిచేయవు. ఎందుకంటే అది పరమశివుడు వజ్రతుల్యంగా తయారు చేసిన శరీరం. ఎవరు తపస్సు చేసినా అనుగ్రహించాలి. అందుకని రాక్షసుల కొరకు సృజింపబడిన అపూర్వ శరీరం. పైకి అలా కనపడదు. ఎంత గొప్పగా ఉంటుందంటే పుష్ప సదృశంగా ఉండి భోగములకన్నిటికీ కూడా యోగ్యమైన శరీరంలా కనపడుతుంది. కానీ యుద్ధమే వస్తే గదాదండముల చేత కొట్టినా నీ శరీరం ఏమవ్వదు. ఇది తెలుసు కాబట్టే కృష్ణ పరమాత్మ భీమదుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు, ఇతన్ని ధర్మయుద్ధంలో పడగొట్టడం సాధ్యం కాదు అర్జున అన్నాడు. ఎందుకని అంటే రాక్షసుల తపస్సు వలన అలా సృజింపబడ్డాడు. బలరాముడు తొందరపడితే అందుకే అన్నాడు, ఇది ప్రతిజ్ఞాపాలనము. భీముడు ప్రతిజ్ఞ చేశాడు తొడల మీద కొట్టవచ్చు గదాదండంతో. లేనినాడు దుర్యోధనుడు పరడసలు. కాబట్టి అంత గొప్ప శరీరాన్ని. అంతేకాదు, మేమందరం కూడా నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాం. నీకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు చెప్తాను దుర్యోధన, జాగ్రత్తగా విను. ఇత పూర్వం చనిపోయినటువంటి రాక్షసులు కూడా వాళ్ళ అంశలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలుసు. అటువంటి నరకాసురుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడు. ఆ నరకాసురుని యొక్క అంశ కర్ణుడిలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు తన బాణప్రయోగం చేత, తాను చెయ్యవలసిన వధ చేత కృష్ణ అని పేరున్న ఇద్దరిని ఏకకాలంలో బాధపెట్టాలి.
అర్జునుడిని చంపుతాడు. అర్జునుడికి కృష్ణ అని పేరుంది. అర్జున పల్గొన పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ, ఆయనకి పేర్లు ఉన్నాయిగా. కృష్ణ ద్రౌపది పేరు, కృష్ణ అర్జునుడి పేరు, కృష్ణ కృష్ణుడి పేరు, కృష్ణ ద్వైపాయనుడు అని ఆయన పేరు. వ్యాసుడి పేరులో కూడా కృష్ణద్వైపాయనుడు అన్న పేరు ఆయనకి కలిసింది, కృష్ణ శబ్దం కలిసింది. కాబట్టి నరకాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆ కృష్ణుడు అర్జునుడు మరణిస్తే బాధపడతాడు. ఆ అర్జునుణ్ణి చంపడానికి కావలసిన దివ్యశక్తి నరకాసురుని యొక్క ఆత్మలోంచి ఇప్పుడు కర్ణుడిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ద్విగుణీకృత ఉత్సాహంతో కర్ణుడు అర్జునుణ్ణి పడగొడతాడు. అర్జునుణ్ణి పడగొట్టేసిన తర్వాత కృష్ణుడు తట్టుకోలేడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ రాక్షసాంశలన్నీ భూమి మీదకి వచ్చాయి. ఇప్పటికే లక్షల కోట్ల రాక్షసులు సంశప్తకులు అనబడేటటువంటి పేరుతో భూమి మీద పుట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరగబోయేటటువంటి భారత యుద్ధంలో నీ పక్షాన యుద్ధం చేస్తారు. వీళ్ళందరితో యుద్ధం చెయ్యడం అంత తేలిక విషయం కాదు అర్జునుడికి. కాబట్టి గెలుపు నీదే. ఎదర బ్రహ్మాండమైన గెలుపు కోసం నీకు తెలియదు. నీకోసం కొన్ని కోట్ల మంది రాక్షసులు అనేకమైన రూపాలతో ఉన్నారు. వీళ్ళందరూ భారత యుద్ధంలో నీ వెనక నిలబడతారు. అప్పుడు విజయాన్ని సాధిద్దువుగానివి. ఇప్పుడేదో ధర్మరాజు గారు నిన్ను విడిపించాడని ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తానంటావు ఏమిటి? అసలు చేసుకోవలసిన పండగ ముందుంది. దానికి నువ్వు సంతోషంగా ఉండాలి తప్ప నువ్వు ప్రాయోపవేశం చేసి శరీరం వదిలేస్తే మేమందరం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసి అద్భుతమైనటువంటి నాయకుడిని ఇమ్మని అడిగి పూర్వభాగం అంతా వజ్ర సదృశమైన శరీరం కలిగినటువంటి నిన్ను నాయకుడిగా సృజింప చేసి సంతోషించడం మాకెందుకు చెల్లుతుంది? కాబట్టి నువ్వు ప్రాణములతో ఉండాలి. కాబట్టి ఏ విధమైన బాధ పొందవద్దు. ఏమీ తెలియని వాళ్ళే హస్తినాపురానికి వెళ్ళిపో. ఎవరు ఏమను నువ్వు పట్టించుకో. వాళ్ళకి తెలియదు అసలు రహస్యం అనుకుని నవ్వేసుకోవద్దు. ఎంత ఆనందపడిపోయాడో. అబ్బా, నాకు తెలియదు ఇంతమంది రాక్షసులు ఉన్నారా నా గురించి. అప్పుడైనా ఒక ఆలోచన రావాలి కదా. ఇంతమంది రాక్షసుల్ని, ఇంత అధర్మాన్ని వెనక పెట్టుకుంటే ముందు ధర్మం నిలబడిన తరువాత నిలబడుతుందా? పర్వతమంత దూది కుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నెరుసే కదండి, చిన్న నిప్పు కణికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నెరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నెరుసు ధర్మం వల్ల. అది నెరుసైనా దీన్ని కాల్చేస్తుంది. ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమపూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు. అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే కాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విననుకున్నాడు. ఇది కర్ణుడికి కూడా చెప్పద్దనుకున్నాడు. పర్వతమంత దూది కుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నెరుసే కదండి, చిన్న నిప్పు కణికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నెరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నెరుసు ధర్మం వల్ల. అది నెరుసైనా దీన్ని కాల్చేస్తుంది. ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమపూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు. అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే కాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విననుకున్నాడు. ఇది కర్ణుడికి కూడా చెప్పద్దనుకున్నాడు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఓహో నేను ఇందుకే పుట్టాను, నా వెనక ఉండే వాళ్ళందరూ రాక్షసులే అన్న భావన కలగకూడదు. చాలా ఉత్తముడిలాగే నేను కనపడాలి, నేను చాలా మంచివాళ్ళలాగా ఉండాలి. అంతేగాని రాక్షస స్వభావం నా ఎందున్నది అన్న విషయం నా నోటితో నేను చెప్పకూడదు. అందుకే కర్ణుడికి కూడా చెప్పాల. ఎంత గొప్ప స్నేహాలో చూడండి. వెంటనే ఆ కృత్య దుర్యోధనుడు బ్రతకడానికి అంగీకరించగానే మళ్ళీ ఆయన్ని యథాస్థానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ ఆ దర్భల చాప మీద అలాగే ఉన్నాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచాడు. వీళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇలాగే ప్రాయోపవేశంలో ఉండిపోతాడో ఏమిటో, ఇలాగే ప్రాణాలు వదిలేస్తాడో ఏమిటో అని వాళ్ళు బెంగబెట్టుకుని మళ్ళీ కర్ణుడు వచ్చి దుర్యోధనుడి దగ్గరికి, చచ్చి విరోధుల్ని ఏం సాధిస్తావు?
చచ్చిపోయావు అనుకో ప్రాయోపవేశంలో, విరోధులు ఏమంటారు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? అటు గెలవను లేకపోయాడు, ఇటు మేము గెలిచి విడిపిస్తే అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇంకెవడు తప్పిస్తాడు? వాడి చావు ఇంకొక రకంగా మేము తప్పించాం, కానీ వాడంతటా వాడే చచ్చిపోతానంటే మేమెక్కడ తప్పించాం? కాబట్టి మేము తప్పించలేం. కానీ నువ్వు చచ్చిపోయావన్న విషయం మాత్రం శత్రువులు సంతోషించడానికి కారణం అవుతుందా అవదా? అంటే చచ్చైన శత్రువుల్ని సంతోషపెడతావా చెప్పు? ఒక్కనాటికి పెట్టడం. దుర్యోధనుడు ఏమిటంటే చచ్చి కూడా పాండవులు సంతోషించడానికి వీల్లేదు. అందుకు ప్రయోగించాడు కర్ణుడు ఈ మాట. ఆ పిచ్చి కర్ణుడికి తెలియదు, ఆ కూర్చున్నవాడు ఎప్పుడో పాతాళానికి వెళ్ళొచ్చేసాడు, వాడేమి ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా లేడు. అందుకు మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళొచ్చానని దుర్యోధనుడు చెప్పడం, కానీ చచ్చిపోయే వాళ్ళే నటిస్తున్నాడు ఇప్పుడు. అయ్యి బాబోయ్, మనుష్యుల మధ్య ఎంతంత కాపక్ష్యాలండి, వాళ్ళ మధ్య వాళ్ళకే అరమరికలు. అదే పాండవులైతే ఇష్టం లేదు నిజానికి యుద్ధం చెయ్యడం, దుర్యోధనుడిని విడిపించడం. కానీ ధర్మరాజు గారు ఆజ్ఞాపిస్తే చేసింది త్రికరణ శుద్ధిగా చేస్తారు, వాళ్ళలా చేయరు. కాబట్టి ప్రాణాలతో ఉండు, దుఃఖాన్ని విడిచిపెట్టు, నిర్వేదాన్ని విడిచిపెట్టు. దెబ్బ తిన్నావని నువ్వు అనుకుంటే మళ్ళీ దెబ్బ ఎలా కొట్టాలని ఆలోచించు. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఏదో యుద్ధం చేయాలి. నేనున్నానుగా వెనకాల, ఎప్పుడూ ఆ మాట అనడానికి సిద్ధంగా ఉంటాడుగా. ఏమిటి నీ బాధ? అర్జునుడు గంధర్వుల్ని ఓడించాడు, చిత్రసేనుణ్ణి ఓడించాడు, నిన్ను విడిపించాడు, అంతేనా నీ బాధ? ఆ అర్జునుణ్ణి యుద్ధంలోనే చంపేస్తా. చాలా నేను పూర్వం మాటగా చెప్పా, నువ్వు నమ్మవు. ఎందుకని? ఇప్పుడు కర్ణుడి మనసులో ఒక దిగులుంది. ఇప్పుడు దుర్యోధనుడి మాట అలా ఉంచండి, తన ప్రతిష్ఠ చితికిపోయింది కదా. కర్ణుడి మాట వింటాడు, కర్ణుడి మాట వింటాడు. వెళ్ళగానే ముందు పెద్ద ఆయన భీష్ముడు ఏమంటాడు? వీడిని నమ్మిళ్ళో ఏం చేసాడు వీడు అంటాడా? అందుకని మళ్ళీ కూడా తీసుకోవాలి. దుర్యోధనుడికి మనం గెలవగలమన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. నిలబెడితే తప్ప యుద్ధం జరగదు. అనుమానం ఉండిపోయింది అనుకోండి, వీడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు కదా, వీడిని నమ్మి ఎలా పెడతామన్నాడు అనుకోండి, యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే తాను అర్జునుడితో యుద్ధం చేయడం కుదరదు. జరగాలంటే యుద్ధం నమ్మకం ఉండాలి దుర్యోధనుడికి. దుర్యోధనుడి నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మామూలు మాట కాదు, ఓ శపథం చేయాలి. ఎలాగో దానికి సిద్ధమేగా అర్జునుడిని చంపుతానని. అందుకని అన్నాడు, మది అర్జును చూచి భయంబొద వినయది నీకు, వాని ఉగ్రరణమునన్ 14 జయించదా, ఆయుధమంటి ప్రతినశేసితే నధిపా. దుర్యోధన, నాకు బాగా అర్థమైంది, నీ చచ్చిపోతా అని నువ్వు ఎందుకు అంటున్నావో తెలుసా? నిజానికి నీకు అర్జునుడి గురించి మనసులో బెంగ పట్టుకుంది. కర్ణుడు ఏమీ చెయ్యలేడేమో అని బెంగ పట్టుకుంది, అసలు నిజంగా పట్టుకుంటే కదా. అలా పట్టుకుందేమో అని కర్ణుడికి అనుమానం. అందుకని నేనేం చేయలేనని బెంగ పెట్టుకుంటున్నావా అంటలేదు. అర్జునుడు ఏమైనా చేసేస్తాడని బెంగ పెట్టుకుంటున్నావా అంటే అర్జునుడి మీద పగ దుర్యోధనుడికి చల్లారకూడదు. అందుకే యుద్ధం వైపుకే నడవాలి దుర్యోధన దృష్టి. అందుకని చాకచక్యంగా అన్నాడు, మది అర్జును చూచి భయంబొద వినయది నీకు, వాని ఉగ్రరణంబునన్. ఆ అర్జునుణ్ణి రాబోయేటటువంటి కాలంలో 14వ సంవత్సరంలో బ్రహ్మాండమైన యుద్ధం జరిగినప్పుడు నేను 14 జయించదా, అర్జునుణ్ణి జయిస్తాను. ఆయుధమంటి ప్రతినశేసితే నధిపా, ఆయుధం మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నా, అర్జునుణ్ణి గెలిచి తీరుతా. దుర్యోధన మహారాజా, నువ్వు బెంగ పెట్టుకో, అర్జునుడి గురించి మనసులో బెంగ తీసేయి. నిజంగా ఉంది ఆయనకి ఇప్పుడు, ఆయనకేం లేదు. ఎందుకంటే పాతాళానికి తీసుకెళ్లి రాక్షసులు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు అసలు విషయం. నరకాసురుడి అంశ కూడా కర్ణుడిలో ప్రవేశిస్తోంది, బెంగపెట్టుకోకని చెప్పారు. కాబట్టి కర్ణుడి మీద విశ్వాసం దుర్యోధనుడికి ఉంది, పోయిందేమో అని బెంగపెట్టుకుంటున్నవాడు కర్ణుడు. అందుకని ఓ ప్రతిజ్ఞ కూడా చేశాడు. చేసి అనుకుంటున్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు నన్ను నమ్మాడు, ప్రతిజ్ఞ కూడా చేశాను కదా, కాబట్టి అర్జునుణ్ణి కొట్టి తీరుతాననుకుంటున్నాడు. ఇప్పుడంటే యుద్ధం చేయలేకపోవడానికి కారణం అంతమంది వచ్చి మీద పడిపోతారా మరీ అన్యాయంగా. అందుకని రథం కూడా విరిచేస్తే ఏం చేయనండి, వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను కదా, అప్పటికేమో ఈయన్ని పట్టుకోవడం, కట్టేయడం, తీసుకెళ్ళిపోవడం, వదిలిపెట్టేయడం అయిపోయింది. ఇంకా నేనేం చేయను అని ఏదో సమర్థించుకోవడానికి అవకాశం. నిజంగా లోపల ఎవడంతరాత్మక వాడికి తెలియదు.
కానీ ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం, ఇంకొక అవకాశం. అలా నేను ప్రతిజ్ఞ చేశాను అనేటప్పటికీ దుర్యోధనుడు లోపల ఇంకా సంతోషించాడు. ఆహా, పాతాళానికి తీసుకెళ్ళి రాక్షసులు చెప్పారు, నేను అది కర్ణుడికి చెప్పలేదు, కానీ కర్ణుడి శపథం కూడా చేశాడు, కాబట్టి పాండవుల్ని చంపేస్తాం. ఆయన వెర్రి అయింది, ఈయన వెర్రి అయింది. కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాక్షసులు చెప్పారుగా, హాయిగా వెళ్ళిపో హస్తినాపురానికి. ఏమంటారు అందరూ? వీళ్ళు అక్కడ ఓడిపోయి వచ్చాడంటారు. వాళ్ళకేం తెలుసు ఎదరు నువ్వు గెలవబోతున్నావు, నీకోసం ఇంతమంది రాక్షసులు పుట్టారని. కాబట్టి వాళ్ళకేం చెప్పకు, ఓ నవ్వు నవ్వే అంతే, ఊరుకో. నీకు తెలుసుగా ఎదర గెలిపి నీదేనని, వాళ్ళందరూ వెళ్ళిపోతారని. కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు, దుర్యోధనుడు, సరేలేవయా నీ మాట ఎందుకు కాదంటాను, నువ్వు నా ప్రాణమిత్రుడివి, ఇంత చెప్తున్నావు కదా, హస్తినాపురానికి వచ్చేస్తానన్నాడు కర్ణుడిని ఇంకా దగ్గరికి తీసుకోవడానికి. కర్ణుడు, చూసావా దుర్యోధనుడి బుట్టలో పెట్టగలిగాను, నా మాట మీద నమ్మకం ఉంది, పర్వాలేదు, ఓడిపోయినా ఈ పూరికి వచ్చుకోగలిగాను ప్రతిజ్ఞ చేయడం వల్ల. కాబట్టి కురుపాండవుల మధ్య సఖ్యత కుదరదు, యుద్ధమే జరుగుతుందిలే. కర్ణుడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య ఏదో మొత్తానికి ఇంటికి వస్తున్నాడని రాణులు పరివారం అంతా సంతోషంగా ఉన్నారు. మనం ధర్మం తప్పలేదు, ధర్మరాజు గారు సంతోషంగా ఉన్నాడు.